నాగరిక వాసులారా, భక్తి మామూలుగా 4 విధాలుగా కొలుస్తారంట. అది సాకార రూపాన్ని, లేకపోతే నిరాకార రూపాన్ని, లేకపోతే సాకార నిరాకార రూపాన్ని, లేకపోతే జ్యోతి స్వరూపాన్ని. ఈ విధంగా భగవంతుణ్ణి కొలవచ్చు. సాకార రూపం అంటే ఏదైనా విగ్రహారాధన, విష్ణు కానీ, లక్ష్మి కానీ, ఇంకేదైనా విగ్రహం కలిగిన దేవుడు కానీ, రాముడు కానీ, కృష్ణుడు కానీ, సాయిబాబా కానీ, ఈ విధంగా విగ్రహారాధన చేయడాన్ని సాకార రూప ఆరాధన అంటారు. రెండో రకం నిరాకార రూపం. అంటే ముస్లిమ్స్ ఇట్లాగా ఆకాశంలోకి చూసి చేతులు ఇట్లా చూపించి అల్లా అని పూజిస్తారే, అది నిరాకార రూపాన్ని పూజించడం లేకపోతే ఆరాధించడం. ఇది దాటిన తర్వాత సాకార నిరాకార రూపం, ఉండి లేనట్టుగా, అంటే శివలింగాన్ని ఆకారం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు, నిజమైన దేవుడి ఆకారం కాదు కానీ శివలింగాన్ని పూజిస్తాం. ఇది సాకార నిరాకార రూపం. నాలుగోది జ్యోతి స్వరూపం. అంటే ఇప్పుడు అయ్యప్ప స్వామి శబరిమల మాల వేసుకొని జ్యోతి దర్శనానికి వెళ్తారు కదా, భగవంతుడు జ్యోతి రూపంలో కూడా ఉంటాడని చెప్పి జ్యోతి స్వరూపాన్ని కొలుస్తారు. అయితే ఇన్ని రూపాలను కొలిసినా కానీ వాస్తవానికి భగవంతుడు మీలే కొలువై ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించే వరకు ఇవన్నీ కూడా చేస్తూ ఒకనాటికి మీలో ఉన్న భగవంతుడిని సాక్షాత్కరించుకుంటారు. అంతేకాకుండా కేవలం మీలోనే కాదు, ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడన్న విషయాన్ని మీరు గ్రహించేదాకా మీరు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అయితే భగవంతుడు అందరిలో ఉన్నప్పటికీ కొంతమందిలో బీజ రూపంలో, కొంతమందిలో మొక్క రూపంలో, కొంతమందిలో వృక్ష రూపంలో, కొంతమందిలో మహావృక్ష రూపంలో ఉంటారు. అయితే ఈ బీజ రూపంలో భగవంతుడు ఉన్నప్పుడు వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, అంటే మూఢాచారాలు ఉండడం, లేకపోతే ఆటవిక ప్రవర్తన కలిగి ఉండడం, వీళ్ళందరూ కూడా బీజ రూపానికి సంబంధించిన భగవంతుళ్ళు. అయితే వీళ్ళతో అందరూ కూడా వ్యవహారం చేయలేరు. మీకు ఆ నైపుణ్యం, ఆ సామర్థ్యం ఉంటే మాత్రమే వాళ్ళతోటి మనం వ్యవహారం చేయాలి, లేకపోతే వాళ్ళకి దూరంగా ఉండాలి. కానీ అటువంటి వారి మీద ద్వేషం పెంచుకోవడం కూడా కరెక్ట్ అయిన పని కాదు. ఎందుకంటే వాళ్ళలో కూడా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే కొంతమందిలో వృక్ష రూపంలో, మహావృక్ష రూపంలో ఉన్నప్పుడు మనం వాళ్ళకి చెడు చేయకపోయినా తిరిగి వాళ్ళు మంచి మనకి చేయడానికి చూస్తారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని నిగ్రహించి తిరిగి చెడుని మంచి చేయగలుగుతారనమాట. అయితే ఈ దారిలో ఇవన్నీ చేసే ఈ సాధనలో ఒక్కొక్కసారి మనిషికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. దీనికి రక్షణ కూడా అవసరం. శ్రీరామ అవతారంలో ఆయనకి అయోధ్య నుంచి ఏ సైన్యం రాలేదు, కానీ సుగ్రీవ సైన్యం, ఆంజనేయుడు అండగా నిలబడి ఆయనకు రక్షణ ఇచ్చారు కాబట్టే సీతామాతని తిరిగి లంక నుంచి తీసుకురాగలిగాడు. ఇదే విధంగా నా సాధనలో ఎన్నో అవరోధాలు వస్తున్నప్పటికీ దాన్ని నిగ్రహించుకోవడానికి నేను గవర్నమెంట్ని, ఆ తర్వాత చిన్నప్పటి నుంచి నాకు పరిచయాలు ఉన్న వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేశాను. దాంట్లో భాగంగానే ఈ గ్రూపులు క్రియేట్ చేయడం అయింది. అయితే ఈ విధంగా ఎందుకు చేశారు అది ఇదని మాట్లాడారంట, ఇది న్యూసెన్స్ అని అంటున్నారంట. కాబట్టి ఇది న్యూసెన్స్ అనుకునేవాళ్ళు, లేకపోతే ఇది ఇబ్బంది అనుకునేవాళ్ళు దయవుంచి గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఇది దయవుంచి మీకు ఇష్టం లేని పని నేను చేయమని నేను కోరడం లేదు. సో ఈ గ్రూప్ క్రియేట్ చేశాను కాబట్టి దీంట్లో ఇది ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే మీరు దీంట్లో ఉండండి, లేకపోతే దీంట్లో నుంచి నిష్క్రమించండి. అయితే అనుమానం కన్నా జాగ్రత్త మంచిది, జాగ్రత్త కన్నా నిశ్చింత మంచిది. ఆ నిశ్చింత కూడా సృజనాత్మకతతో కూడి ఉండాలన్నది ఈ శాస్త్ర వాక్యం. అయితే ఈ నిశ్చింత సృజనాత్మకత అనేది ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచానికి వచ్చిందే ఈ ఉనికి ఉండే సత్యాన్ని అనుభవించడానికి. ఉనికి ఉన్న భౌతిక పదార్థాన్నే సత్యం అని అంటారనమాట. ఆ సత్యం అనుభవం ఏ విధంగా ఉండాలంటే సృజనాత్మకతో కూడి ఉండాలి, నిశ్చింతతో కూడి ఉండాలి. ఈ సృజనాత్మకత, నిశ్చింత మనం అనుభవించాలంటే ముందు అనుమానాన్ని వదిలి జాగ్రత్తలోకి నడవాలి. జాగ్రత్త నుంచి ముందుకి నిశ్చింతలోకి, సృజనాత్మకతలోకి నడవాలి. ఈ జాగ్రత్తలో భాగంగానే ఈ గ్రూపు క్రియేట్ చేయడం అయింది. కాబట్టి జాగ్రత్త లోపించినప్పుడు ఖచ్చితంగా దానికి మనం క్రమం తీసుకోవడానికి ఏదో ఒక విధమైన జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది చేయడం అయింది. ఇది ఎవరికైతే ఇబ్బందిగా అనిపిస్తుందో దయవుంచి వాళ్ళు ఈ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయండి. ధన్యవాదాలు.